ఇవి ఐరన్ చేసుకుంటే చక్కగా ఇట్లా వచ్చేసి మిడిల్ డాట్ ఎంత రావాలి? మిడిల్ డాట్ ఎంత డిపెండ్స్ అపాన్ చెస్ట్ని బట్టి పోతాము. రాసుకో, చెస్ట్ యొక్క సైజుని బట్టి పోతూ ఉంటాము. రైట్. ఇది చాలా బాగుంటుంది చూడడానికి. కలర్ బాగుంది. కలరే కాదు, చాలా బాగుంటుంది. హాఫ్ కలర్ నాకు చాలా ఇష్టం కూడా. నేను కూడా చాలా వేసుకుంటాను. అంటే ఎక్కువ కాలర్స్ కాబట్టి నేను ఇది అది అనేది ఏం కాదు. ఏ కాలర్ అయినా కాలర్ కావాలి నాకు. కాలర్ బోట్ ముందు బోట్ నెక్స్ ఇష్టం. ఇంక ఈ మధ్యన బోట్ నెక్స్ -1 అది నార్మల్. కానీ ఒక్కొక్కసారి ఎంత ఎక్కించినాక అంత ఉండేది ఇది తీసుకొచ్చాను. ఇది కంప్లీట్ చేసేస్తాను, ఎందుకంటే రేపు నా బిడ్డ ఎగ్జామ్ కన్నా ఎల్లో కలర్ ప్యాంట్ వేస్తే షరారా ప్యాంట్ ఉంది దానికి, లేదంటే జీన్స్ వేసుకోవాలి. ఇది ప్రీమ్స్ అంటే మరి 3 monthsకి మెయిన్స్ కదా, మరి 3 monthsకి అది కూల్గానే ఉంది బిడ్డ. ఉన్నీలేండి మేడం, అట్లా కూల్గా ఉంటుంది. కొంచెం టెన్షన్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అంతా అంటే హార్ట్లో లేదు. అంతేనా? అంటే ఏం రాస్తున్నా? ముందుగా మెయిన్ డాట్ వేయాలి. మెయిన్ డాట్ యొక్క బ్రాకెట్లో మెయిన్ డాట్ యొక్క ఫార్ములాలన్నీ రాసేస్తాం. తర్వాత సైడ్ డాట్ వేయాలి. సైడ్ హుక్ పట్టి దగ్గర వచ్చే సైడ్ డాట్ వేయాలి. రాసావా? ఆ తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర వచ్చే డాట్ వేయాలి. ఇది బాగా చదువుకున్నావు అనుకో, నువ్వు ముందర కూర్చున్నప్పుడు నీకు అది మాత్రమే వెదులుతుంది. ముందుగా వెనకలి తీసుకోవాలి, దానికి డాట్లు వేయాలి, దానికి పట్టి కట్టాలి, పక్కన పడేయాలి ఫస్ట్. తర్వాత హ్యాండ్స్ తీసుకున్నా, హ్యాండ్స్ పని చేసినా పక్కన పడేసి. ఇది దాన్ని చదివితేనే రాసుకున్నట్టు కాదు, చదవలేదు అనుకో చెప్తాను అన్నట్లే. ఇంగ్లీష్లో రాసింది. దేనికన్నా రాసుకో, నా పిల్లకి వచ్చిన భాష సంబంధం లేదు. ఆ పిల్ల రాయాలి. కన్నడ రాయలేదు, కన్నడ రాసి ముక్కగా నచ్చింది. క్వశ్చన్ తెలిసి అట్లా ఇంగ్లీష్ రాసింది కూడా స్కాన్ చేస్తే సెల్లో ఏదో యాప్ ఉంటుంది, అది తెలుగులో వస్తుంది. తెలుగులో వస్తుంది కదా, తక్కువ మనం తెలుగులో అవుతుంది. ఏ లాంగ్వేజ్ ఎట్లా రాదు. నాకు కొన్ని కష్టమైనవి దాంట్లో ఇది సరిగ్గా రాలేదు, అందుకు అడ్జస్ట్ చేస్తాను. అంత చక్కగా చూసుకోవాలి, ఎందుకంటే ఇది మా ఆయన చూస్తాను అనుకో నాకు మొహం పగలగొడతాను. కూడా వచ్చా మేడం రాదు, కానీ దీంట్లో అన్ని స్కాన్లు అయితే అన్నీ చేస్తాడు. అలా స్కాన్ చేయడం వల్ల మేడం బాగుపడింది, అది కూడా చెప్పు మేడం. నువ్వు ఉన్నావు చెప్తే సైడ్. నేను ఎందుకు ఇంకా ఏం తింటే రాయ్ చూడు, వచ్చేసా చూడు నీకు అట్లా ఎంత బాగా ఎట్లా కుడతారు, క్రాస్ బెల్ట్ ఎట్లా కుడతారంట అంత పాప. అదే మెయిన్ క్వశ్చన్. ఎంత కుడతావు దానికి? అంతే అంతే అంతేలే, అది ఒక్కటే రాయి. క్రాస్ బెల్ట్ అటాచ్ చేయాలి. క్రాస్ బెల్ట్ కట్ చేసుకుంటాం కాబట్టి మనకు తెలుస్తుంది అంతే. దాన్ని మళ్ళీ ఇప్పుడు దాంట్లో యాడెక్కించుకుంటాం. ఇప్పుడు బ్యాక్ పోర్షన్ తీసుకుంటాం, మనకు చక్కగా ఉంది. ఇక్కడ కూడా మనకి ఏ మాత్రం కుట్లు వేసుకోకపోతే అది మనకు అంటే మనకు అనుకూలించుకొని రాదు. ఈ కాస్తనే ఎక్కువ అయిపోయి ఆ కాస్తతోనే ఇబ్బంది పడతాం. అందుకే అన్ని సార్లు ఉంటే మనం అనుకుంటారు బొట్టికి కుట్టించుకున్నా అంతే, ఈడ కుట్టించుకున్నా అంతే. బొట్టికులకు పడే కష్టాలు మాకు మాత్రమే తెలుస్తాయి, ఎందుకంటే పిన్ టు పిన్ మీరు వచ్చి పేర్లు పెడతారని అదే అంత జాగ్రత్తతో కుడతాం మేము. నిజం చెప్తున్నా. అవును మేడం, అందరు బోటికోళ్ళు ఏం కుట్టర్లే మేడం, నువ్వు కావాలని కుడతావు అంతే. లేదు, ఎవరైనా సరే వాళ్ళు పని చేయరు కదా, వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది? పని చేయకపోతే ఇది బ్యాక్ బోటిక్ ఫ్రంట్ పోర్షన్ పెట్టేసి అటాచ్ చేసేసి కాలర్ ఎంత వచ్చిందో కుట్టుకొని కొలత తీసుకొని కటింగ్ చేసుకోవడం. తర్వాత షోల్డర్స్ అటాచ్ చేయాలి. హుక్ పట్టి కాజా పట్టి ఎవరు అటాచ్ చేస్తారు పా? నేను పోయి అటాచ్ చేస్తాను. అట్లే
నేను బల్లారికి వస్తాను. నేను కలర్ దుర్గం పోతే నువ్వు బళ్ళారికి వచ్చి ఏం చేస్తావు? 2 అయింది టైం. అయిపోయింది 10 మినిట్స్లో పంపించాను. ఓకే మేడం. ట్రైన్ ఎన్ని గంటలకండి? బస్సు అక్క ట్రైన్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి గుంటకల్ పోయి వల్ల. చూడు ఇక్కడ నుంచి జరుగుతుంది ఇప్పుడు ఇది మేడం. ఇంతే. సో ఇలా మనం కొత్త ఒకసారి చూసేస్తాము. సో మనకి కావాలా? 6.5 ఉంది. అది తీసుకోగలిగితే ఇంక యాడ్ 6.5 దీన్ని మిడిల్ చేసుకోండి. సేమ్ మనకి మిడిల్ ఆఫ్ మిడిలే పోతుంది. 6.5 అంటే తీసుకోవచ్చు దీనికి సరిపోదు. షోల్డర్స్ అటాచ్ చేయాలి, తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేయాలి, తర్వాత సైడ్ కుట్టేయాలి, తర్వాత నెక్ పీస్ కట్టాలి. నెక్ పీస్ ఇఫ్ ఇన్ కేస్ ముందే ఉంటే పైపింగ్ వేసుకుంటే అవన్నీ అవసరం రాదు. అదే లోన్ తీసుకెళ్ళాం పొదుకంట. నేను ఇంకా తెలుసా అవి రాసేటప్పుడు ఇట్లా క్రాసులు అటాచ్ చేయాలి, ఇంకా డ్రా కూడా చేసి పెట్టంటాడు చిట్టిగా. నేను నోట్స్ రాసిండే దాన్ని. అప్పుడే వచ్చింటే నేను బాగా నోట్స్లో దొరుకుతుంది. ఆ నోట్స్ ఎవరు యూజ్ చేసుకోలేదు. ఒక్కరు కూడా రాసినట్టు అంటే లేదు. లేదు మేడం. దేనికైనా సో ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ పెట్టి కటింగ్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్. ఇక్కడ పైన మాత్రం కుట్టు రానియకండి, గలీజ్గా కనిపిస్తుంది. మిషన్ యొక్క ఇది స్టిచ్ రిమూవర్ ఉంటుందా? అవును. ఆ చిన్న ముక్కు ఉంటుంది. రిమూవర్ ఇట్లా అనుకొని ఇట్లా వేసుకోండి అక్కడక్కడ మేడం. అక్కడక్కడ అంతా కాదు. ఇంకా ఇప్పకండి ఇది, ఎందుకంటే ఇది మనకు గ్రిప్ కావాలి కదా. దానికోసం ఒక 5-6 కుట్ల దగ్గర ఒక కుట్టు అట్లా అనుకోండి, చాలా పెద్ద కుట్టు పెట్టినాక. దాంతో అయితే ఈజీ, ఇట్లా అంటే చాలు వచ్చేస్తుంది. ఉండే నీకు మేడం ఇట్లాగే నేను అట్లాగే మేడం చేసి ఐరన్ చేసి తిక్కి నిజంగా పుక్కలు పట్టుకోక అది కూడా ఒక నేను ముందే చెప్పినా కదా మనసులో ఏది ఇలా పెట్టుకుని కానీ మాట్లాడి ఇక్కడ మాత్రం ఇప్పటికి మనకు స్టిచ్ ఉన్నట్టే. అవును. సో ఇప్పుడు ఇటువంటి పీస్ ఇంకొక పీస్ వెనక భాగం కోసం తీసుకోవాలి. అంతే మేడం. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయా ఫ్యాబ్రిక్. ఏదో రేపు చేస్తాను కదా, దానికి సంతోషపడరు. నేను సంతోషపడ్డాను. దాన్ని ప్యాచ్ చేసుకోవాలి మేడం. వేసుకుంటారా? ఎందుకంటే ఇంక రోజుతుంది, ఇంక రోజు తెచ్చుకుంటే నాకు కూడా ఒక టాప్ అవుతుంది. చిన్న చిన్న వాన్లే పీసులు పీసులు చేసి ఆ ప్యాచ్ చేస్తేనే మరి మళ్ళీ దానికి ఆడిపోతావు. అప్పుడు ఎట్లా అనుకున్నావు ఇంత పీస్ కట్టాలంటే కొత్తగా తెచ్చి బేరే అన్ని డబ్బులు నా కాడ లేవు. కాదు మేడం తెలియక నాకు ఇప్పుడు కూడా ఈ నాయలు అయితే ఇట్లా తీసుకుంటారు కదా, ఎంత బాధ అనిపిస్తుంది. వేస్ట్ అవుతుంది. నేను కూడా మేడం ఎవరైనా పెళ్ళిళ్ళు పోయినప్పుడు ఇస్తారు కదా, మా పిల్లలకి ఇచ్చినది కూడా నేనే ఇప్పించుకొచ్చుకుంటాను అనమాట. అది బాధ. ఎందుకు? లైనింగ్ తరపోతాయి కదా మేడం, ప్యాకెట్ పీసులు. సో ఇది ఇక్కడ ఎవరు పోయిండ్రి? ర్యాపిడ్ నెక్స్ట్ టైం కట్ చేస్తాను, అంత ఏం చేయలేదు. 9 చూసాను ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మనకి ఎంతైతే మనం బాడీ పార్ట్ అటాచ్ చేస్తామో అంత. ఓకే,
సో ఇప్పుడు సేమ్ అక్కడ మిడిల్ నోట్స్ ఎట్లా పెట్టుకుంటామో ఎప్పుడు దీనికి కూడా మిడిల్ నోట్స్ పెట్టుకోవాలి. మిడిల్ టు మిడిల్ కలుపుకుంటూ చేసుకోవాలి. ఇది కూడా రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్ మన రాంగ్ Right సైడ్ side నుంచి రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. బాయ్ కాలర్ హాల్టర్ ఒక్కటే రైట్ నుంచి రాంగ్కి పోతాయి. ఇవి రాంగ్ నుంచి రైట్ పోతారు. ఇలా రాంగ్ రాంగ్కి రాంగ్ రాంగ్కి రాంగ్ ఇట్లా అంటే వెనక భాగం ఇట్లా ఇవన్నీ పెట్టుకొని ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను. నాకు వచ్చింది కరెక్ట్ ఉందా లేదా అని. కరెక్టే ఉంది. నెక్కకి డ్రెస్ కుడతాను. पैंट है अक्का डालेगी देने का ఈరోజు కొంచెం బాగుంది మళ్ళీ యాక్టివ్ ఉంది. నిన్న మొన్న మగం అంతా ఇంకా వాయిస్ ఆ పాపకి ఎప్పుడు లీవ్ ఇస్తావు మేడం? ఎవరు ఎప్పుడన్నా తీసుకోండి. నేను కూడా పోతా వాకి వేసుకుంటాను. నువ్వు పోతే అంతే కష్టాలు. అంతే ఏమైనా మేబీ లేకపోతే కష్టాలు రావు. అనుకున్నాను దాదాపు ఎన్నో తెలియదు. ఏం అనుకోలేదు. गुलबर्ग जाता है गुलबर्गा जा अजमेर शरीफ చూడండి ఇది దీనికన్నా ఎక్స్ట్రా వచ్చింది కనిపిస్తుందా? సో ఎక్స్ట్రా వచ్చింది అన్నీ ఎప్పుడైనా వస్తాయి 100% వస్తాయి. దాన్ని ఎలా చేయాలంటే దాన్ని ఇలా పెట్టేసాను. ఇక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ నుంచి ఏ షేప్ ఉందో ఆ షేప్ ఇలా ఏ షేప్ ఉంటే ఆ షేప్ అంటే మనం స్ట్రైట్ కూడా పెట్టుకుంటాం. ఆ షేప్ ఉంటే ఆ షేప్ లేదా రౌండ్ షేప్ ఉంటే రౌండ్ షేప్ ఇలా కట్ చేస్తాం. నీట్గానే వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ వచ్చినా పర్వాలేదు, తక్కువ రానే ఉంటుందో చూసుకోండి. షేర్ ఖాన్ లాగా ఇంత ఎక్స్ట్రా వచ్చి కనిపిస్తుందా? ఆ ఎక్స్ట్రాని ఒకవేళ మీకు బిజినెస్ అయితే ఇట్లా పెన్తో డ్రా చేసుకోండి, ఇబ్బంది పడకపోకుండా. ఓకే కంపల్సరీ పై ఎక్కువ వస్తుందిరా. ఇంకా చెప్పాలంటే ఈరోజు ఎందుకో అది రెండింటికి రాలేదు. అవును అది కరెక్ట్ వచ్చింది. ఒకటి ఎక్స్ట్రా వచ్చింటే చేసినాం కదా బాగా. కొద్దిగా ఒక పాయింట్ అంత ఎక్స్ట్రా వస్తే అట్లా మనం షేప్ చేసేసుకోవాలి. అంటే 2 times కొంత తీసుకోలేదు మనం. ఒకసారి టేప్తో తీసుకున్నాం, తర్వాత దీన్ని